మాదక ద్రవ్యాల వినియోగంతో సమాజానికి కాకుండా ఆరోగ్యపరంగా అనర్థాలు ఎదురవుతున్నాయని మండల లీగల్ సెల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షురాలు 3వ జిల్లా అదనపు సెషన్స్ జడ్జ్ పి కమలాదేవి అన్నారు. లీగల్ సెల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తుల వినియోగం, అనర్థాలు అంశంపై స్థానిక రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో వైద్య విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసీ వైద్య విద్యా సంచాలకులు, ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం, సబ్ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ బి దేవిమాధవి, సీనియర్ అడ్వకేట్ డాక్టర్ వై వసంత తదితరులు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని వైద్య విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సైక్రియాట్రీ హెడ్ డాక్టర్ రామచంద్రరావు, అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ వరప్రసాద్, హాస్టల్ వార్డన్లు డాక్టర్ వీరయ్య, డాక్టర్ లలిత, డాక్టర్ వి కాటన్, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనకి డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాము రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, వారి స్టాఫ్ అందరూ కూడా ప్రయారిటీ బేసిస్ కింద తీసుకొని మన మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం అండ్ క్రిమినల్ లాస్ మీద కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అండ్ దే హ్యావ్ టేకన్ ప్లెడ్జ్ ఆల్సో దట్ మేము డ్రగ్స్కి వీ విల్ సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్ అని కూడా వాళ్ళు ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. విల్ అప్రిషియేట్ దట్. అండ్ ఎంటైర్ కాకినాడ డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్ రిలేటెడ్గా కానీ ఆర్ ఎనీ అదర్ సోషల్ ఎలిమెంట్స్ మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే అది పోలీస్ వారికి ఇమీడియట్గా తెలియచేయాలని కూడా కోరుకోవడం. ఈరోజు రంగరాయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, స్టాఫ్, యాజమాన్యం ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఆఫీసర్ మేడం లక్ష్మి గారితో, కమలాదేవి మేడం వీళ్ళందరూ కలిసి మన స్టూడెంట్స్కి డ్రగ్ అబ్యూస్ గురించి, టొబాకో రీల్ ఎఫెక్ట్స్ గురించి ఒక వర్క్షాప్ లా కండక్ట్ చేశారు. ఈ డ్రగ్ అబ్యూస్ వలన వచ్చే డిసడ్వాంటేజెస్, దానివల్ల వచ్చే పరిణామాలు అన్నీ కూడా జాగ్రత్తగా అంతా డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకి డ్రగ్స్ గురించి, స్మోకింగ్ గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి, అవి నిర్మూలించడానికి అవకాశం ఉంది. మేము ఇప్పుడు ఆ డ్రగ్స్ జోలికి వెళ్ళము, మేము మంచిగా చదువుకుంటాము, పేరెంట్స్కి మంచి పేరు తెస్తాము, అలాగే సొసైటీకి మంచి పేరు తెస్తాము అన్న ప్లెడ్జ్ ఇవ్వడం అనేది చాలా ఈ మీటింగ్లో సంతృప్తినిచ్చింది. అలాగా ఈ అవేర్నెస్ క్యాంపుల వల్ల మేము కోరుకునేది ఏమిటి అంటే స్టూడెంట్స్ ఎవరు కూడా దానికి ఎడిక్ట్ అవ్వకూడదు. ఎడిక్ట్ అయిన వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. మోరల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్కి తీసుకువెళ్ళి అలాగా అందరినీ కూడా నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి. అలాగా ఏ స్టూడెంట్ అయితే ఉంటారో ఆ స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, అతను, అలాగా సొసైటీ అంతా కూడా మంచిగా క్రమశిక్షణతో రావాలి అని చెప్పి ఈ అవేర్నెస్ క్యాంపులు మేము చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ చేసాము. సో స్టూడెంట్స్కి ఈ కాలేజీ ఈ ఆర్గనైజింగ్ ఈ యొక్క క్యాంపు కండక్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు.